బ్రో ఎలా అనిపించింది బ్రో పెద్ద ట్రైలర్? నా పెద్ద టైలర్ అన్న పిచ్చి తెంగించిండన్న. ఒక్క ఎలివేషన్లో బుచ్చిబాబు చంపేసిండన్న. నేను చెప్తున్నా ఒకటే, మ్యాక్సిమం దింపి వదిలేసిండు అలా. పెద్ద టీజర్ రాకముందు ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, మొత్తం పిండు వదిలేసిండు అలా. ఒక సిచ్యువేషన్ ఎలా ఉంటుంది ముందు ఒక జనాలకి ఇంటిమేషన్ ఇచ్చేసాడు. ఆల్రెడీ సినిమా ఎలా ఉంటుందని ఇంటిమేషన్ ఇచ్చిన తర్వాత టీజర్ వదిలిండు. మ్యాక్సిమం దింపేసిన బుచ్చిబాబు సారు. నేను ఒకటే చెప్తున్నా, సినిమా లాస్ట్ 20 నిమిషాలు శవాలు థియేటర్లో లేకపోతాడు, మ్యాక్సిమం దింపేస్తాడు. ఒక టీజర్ చెప్పి ఒక డైలాగ్ ఎలా ఉంది, మ్యాక్సిమం ఒక ఆంజనేయ స్వామిని చూసినట్టుంది పెద్దలో. మ్యాక్సిమం ఒక బాడీ కానీ మొత్తం వెజ్, నాన్ వెజ్ లేదంట. మొత్తం మ్యాక్సిమం సినిమా చేసేటప్పుడు మొత్తం మాల్లోనే ఉన్నాడంట. ఎక్కువ ఒక 20 days మాల్లో ఉన్నా, ఒక 20 days మళ్ళీ నార్మల్గా అంట. మొత్తం వెజ్తో నా బాడీ నింపేసిండు, మ్యాక్సిమం చంపేసిండన్న. మ్యాక్సిమం ఒక ఇన్సిడెంట్స్ ఒక దెబ్బ తగిలినా కానీ, ఏంది సార్ మా రామ్ చరణ్ సార్ దెబ్బ తగిలినా కానీ మళ్ళీ సినిమాకి చేద్దాం దా బుచ్చి అని చెప్పి తీసుకొని వెళ్ళాడంట. మ్యాక్సిమం దింపేసిండన్న. టీజర్ అయితే నాకు పీజులు పోయినాయి. సో ట్రైలర్లో చూసుకుంటే రామ్ చరణ్ క్రేజీ షార్ట్స్ కానీ, గద్దెని దింపే అది ఉంటాయి కదా రెజ్లింగ్ కానీ, అవన్నీ చాలా ఇంట్రెస్టింగ్గా చూపించారు కదా. సో మీరు ఎలా చూస్తారు? ఇంట్రెస్ట్ నేను ఒకటి చెప్తున్నాను, పుష్ప ఉంది కదా, పుష్పలో ఎలా ఉందో దానికి మించుందన్న. ఒక కూలోడిగా అంటే ఇప్పుడు ఇది ఒక కూలోడు అనే ఒక ఇది కాకుండా మ్యాక్సిమం ఒక ట్రైన్లో ఒక సీన్ ఉంటుంది, పోలీసు వాళ్ళు కొడతారు, అది ఉందన్న. ఒక బ్లడ్ మొత్తం చేసి రామ్ చరణ్ సరికి పీజులు పోయినాయి అన్న నాకైతే. మ్యాక్సిమం ఒక గేమ్ కానీ అది పట్టుకొని తిప్పటం, గద పట్టుకొని ఇట్లా ఒక ఆంజనేయ స్వామిలో నుంచొని ఉండటం, ఫోజు చంపేసిందన్న. అసలు ఇందాక నేను చూస్తే నాకు మైండ్ పోయిందన్న, అలా పనిచేయలే నాకు. ఏందిరా నాయన ఇంత అరాచకమా టీజర్ అని చెప్పేసి నేను అనుకున్నా. సో రామ్ చరణ్ మరి జాన్వీ కపూర్ కాంబినేషన్ ఎలా అనిపించిందో చూసినప్పుడు? చాలా బాగుందన్న, మ్యాక్సిమం దింపేశాడు. ఎందుకంటే జాన్వీ కపూర్ కూడా ఆ సినిమాలో ఒక బలిసిన వాళ్ళ ఒక పిల్ల అంటే ఒక అమ్మాయి, రామ్ చరణ్ వచ్చేసి ఒక పేద మ్యాక్సిమం గరీమోళ్ళు. అంటే ఇతను రామ్ చరణ్ వచ్చేసి ఆ అమ్మాయిని లవ్ చేస్తాడు. అలా ఎందుకంటే ఇప్పుడు బరిలోకి ఇప్పుడు హీరోయిన్ వాళ్ళ అన్న వాళ్ళు ఉంటారు. రామ్ చరణ్ ఏంటంటే ఈడికి నేను అంటే ఈయన లవ్ చేస్తాడు. దానివల్ల సినిమా పీక్స్కి వెళ్ళిపోద్దన్న. నేను ఒకటే చెప్తున్నా, మ్యాక్సిమం ఆ పోటీ దంగల్ మూవీలో ఎట్లుందో దంగల్ కన్నా డబుల్ ఉంటుందన్న. సినిమా పక్క బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇంటర్నేషనల్ స్టేడియంలో మన దంగల్ చూసినట్టు ఈ రెజ్లింగ్ చూసినట్టు ఆ ఫీల్ వచ్చిద్దా మరి? పక్కా అన్న. మ్యాక్సిమం నేను ఒకటి చెప్తున్నా, రాజమౌళి కన్నా మ్యాక్సిమం మంచి డైరెక్టర్ ఎవరు అంటే బుచ్చిబాబు గారు అన్న. నేను ఒకటి చెప్తున్నా, సినిమా ఈ డేట్కి రాలేదని చెప్పేసి బుచ్చిబాబు గారిని కూడా తిట్టడం జరిగింది. చాలామంది తిట్టారు, అది చాలా తప్పు. అది ఎందుకంటే తిట్టకూడదు. బట్ నేను ఒకటే చెప్తున్నా, బుచ్చిబాబు గారు చాలా మంచివారు. సినిమాని చూసిన తర్వాత మాట్లాడండి, సినిమా చూడకుండా బుచ్చిబాబు గారిని ఎట్లా తిడతారు మాట్లాడితే బాగోదు. బట్ ఓకే, ఓవరాల్గా ట్రైలర్ సూపర్ అన్న, చాలా మంచిగా ఉంది. అరాచకం సంపదేంగిండు, థియేటర్లో శవాలు లెగుస్తాయి బరాబర్.